నమస్తే. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ. థ్యాంక్ యూ మిస్టర్ కొసర ప్రసాద్. అది నా పేరే కొసర ప్రసాద్ అని నీకు జ్ఞాపకం ఉంది కదా, మరి కొసరేది ఒట్టి చేతులతో ఇన్వైట్ చేస్తాం. అసలు ఉంటేగా కొసర ఇవ్వడానికి. అంటే మందుని మగువనే వదిలేశాను. వదిలేసావా? మై గాడ్, ఇవాళ పొద్దుటి పొడిచింది. తన గుండెల్లో పొడిచింది. ఈ పెళ్లి ద్వారా నీలంత మార్పు వచ్చినందుకు చాలా సంతోషం. మా రాధ చాలా అదృష్టవంతుడు. అదృష్టవంతులే, నేనే దురదృష్టవంతుడు. ఎందుకు? మీ కొసరు పోయిందనేగా. చాలండి మీరు మీ కొసరు. కొసరు పోయిందనేగా. చాలండి మీరు మీ కొసరు. అమ్మాయి ఎక్కడ? నన్ను శాసించే అధికారం ఎవరిచ్చారు నీకు? ఈ ఆస్తి నాది. నా ఇష్టం వచ్చినట్టు తాను తల్లనాడాడతాను. కాదంటానికి నువ్వెవరు? నీ మొగుణ్ణి. నన్ను సాధించడానికి ఇంటి పరువు పోగొట్టాలని చూస్తే నేను సహించను. ఈ ఇంటికి ఒక పరువు ఉందా? ఈ ఇంటి యజమాని ఇంతకు ముందు రోడ్ల మీద పడి తిరిగేవాడు, తాగేవాడు. ఇల్లాలుగా నేను ఇంట్లోనే తాగుతున్నాను. ఇందులో తప్పే ఉంది. బాబు, అమ్మాయికి లేకపోతే నీకైనా ఉండాలి కాస్త జ్ఞానం. ఆ రోజు చెప్పాను, ఈ పెళ్లి వద్దు బాబు అని. నా మాట విన్నావా? రాధ సుఖ పెడితే చాలు అన్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి తన సుఖాన్ని బ్రాందీ సీసాలో చూసుకుంటుంది. కాదని హక్కు నీకే ఉంది. బాబాయ్, మీరు కూడా సమర్థిస్తున్నాను అంటావు. తప్పదు మరి. నీ ఆస్తి వదులుకున్న నాడే నీ వ్యక్తిత్వాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు. అసలు ఈ ఇంటికి కూడా ఇలా చేస్తున్న బాధ కంటే నువ్వు ఆడదాని మీద చేసుకుంటున్నా ఇంకా బాధగా ఉంది తెలుసా? సారీ. చూడమ్మా, నీ ఇష్టం వచ్చింది తాగు, కానీ మా కృష్ణ రక్తం మాత్రం తాగు. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసాచి పమ్మాని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు వాణి. అయ్యా